మినీ ప్రపంచానికి స్వాగతం అండి. సిపిఎస్ ఉద్యోగులు మరి ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్న డిఏ బకాయిలు మధ్యకాలంలో ప్రభుత్వం విడుదల చేయటం జరిగింది. మరి దాని మీద సిపిఎస్ ఉద్యోగుల మనోభావాలు ఏ రకంగా ఉన్నాయి, మరి సంతోషంగా ఉన్నారా లేదా అనే విషయాలు తెలుసుకునేందుకు సిపిఎస్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు మరి బాజీ గారి దగ్గరికి రావడం జరిగింది. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకున్నాం. నమస్తే అండి. నమస్కారం సార్. ఈ మధ్యకాలంలో ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ఎంతో కాలంగా పెండింగ్ ఉన్న డిఏ బకాయిలు కొంతమేరకు విడుదల చేసిందని చెప్తున్నారు. చాలామంది ఉద్యోగులు కూడా మా ఖాతాల్లో మరి ఆ నిధులు జమ అయినాయి అని చెప్తున్నారు. ప్రస్తుతం మరి సిపిఎస్ ఉద్యోగులు సంతోషంగా ఉన్నారా? నమస్కారం సార్. మా ఉద్యోగుల ఉపాధ్యాయుల మనోభావాలను, మా ఆకాంక్షలను, మా ఆవేదనలను ఈ సమాజానికి, తద్వారా ప్రభుత్వానికి, తద్వారా అధికారులకు, అలాగే జరుగుతున్నటువంటి పరిణామాల గురించి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి తెలపడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నానికి మనస్ఫూర్తిగా ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు చెప్పిన విధంగా 2018 సంవత్సరం జూలై నెల నుంచి ఈ రోజు వరకు రావాల్సినటువంటి డిఏ బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గత ప్రభుత్వం అనేక పర్యాయాలు మేము రిప్రజెంట్ చేసినప్పటికీ అటు ప్రభుత్వ పెద్దలకు, ఇటు అధికారులకు ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా, విన్నవించుకున్నా, ఎన్ని మరి ధర్నాలు చేసినా, ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా కానీ ఇస్తున్నాం అనేటటువంటి దానితో సరిపుచ్చారు వాళ్ళ అధికారం కాలం అయిపోయే వరకు. అయితే విచిత్రం ఏంటంటే, ఇదివరకటి కాలంలో జీవో వస్తే ఆ జీవో అమలవుతుంది, ఖచ్చితంగా ఆ పని అయిపోయినట్లే అని చెప్పేసి ఉద్యోగ వర్గాల్లో ఒక భావన ఉండేది. జీవో కూడా వాల్యూ లేకుండా చేసినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనకు కనిపించింది. ఏంటంటే అది 2018 జూలై నెలకు సంబంధించి, అలాగే 2019 జనవరి నెలకు సంబంధించినటువంటి డిఏ బకాయిలు మేము ఒక్క విడతలో 90% సిపిఎస్ ఉద్యోగులకు ఇవ్వలేము. అంటే మాకు 90% డిఏ బకాయిలు చేతికి ఇవ్వాల్సి ఉంటుంది, క్యాష్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మిగతా ఉద్యోగస్తులు ఎవరైతే ఓల్డ్ పెన్షన్లో ఉన్నారో వారికి జీపీఎఫ్ ఖాతాలో జమ చేస్తారు. మీకు క్యాష్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అది మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి మేము ప్రస్తుతం ఇవ్వలేము. ఒక్కొక్క డిఏని 3 ఇన్స్టాల్మెంట్లలో పలానా నెలలో ఇస్తామని చెప్పేసి 3 జీవోలు ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్ మాకు ఆర్డర్స్ కూడా ఇచ్చారు. మేమేమనుకున్నామంటే చాలా సంతోషించాం. జీవోలు వచ్చేసినాయి, ఇంకా క్రెడిట్ అవ్వడమే తరువాయని. మొదటి విడత రావాల్సినటువంటి సమయానికి రాలేదు, రెండో విడత రావాల్సినటువంటి సమయానికి అది కూడా రాలేదు, ఇక మూడో విడత రాలేదు, నాలుగో విడత రాలేదు, మొత్తం 6 విడతలు రాలేదు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, జీవోలు ఇచ్చినటువంటి ప్రభుత్వము ఆ డిఏ అరియర్స్కి సంబంధించినటువంటి బిల్లులు చేసుకోవడం కోసం ఈ ట్రెజరీ సైట్లో ఓపెన్ చేయాలి. అంటే బిల్లు మేము వాళ్ళకి సబ్మిట్ చేయాలి కదా, ఆన్లైన్ బిల్స్. ఆ సైటే ఓపెన్ చేయనటువంటి దరిద్ర పరిస్థితి ఉండింది. అయితే ఈ సందర్భంగా అసలు ఉద్యోగ వర్గం అంటూ ఒకటి మన రాష్ట్రంలో ఉంది. ప్రజల కోసం ప్రభుత్వం చెప్పినటువంటి పనులను వాళ్ళు చేసేటువంటి వాళ్ళు ఉన్నారని గ్రహించి, మాకు ఎంతో కొంత, అంటే మాకు ఉన్నటువంటి సమస్యలు 1, 2 కాదు, అవన్నీ మనం ఇప్పుడు చెప్పుకుంటే మరి భారతం అవుతుంది. అన్ని సమస్యల్లో కొన్నింటినైనా తీర్చాలి అనేటటువంటి ఒక స్పృహ ఈ ప్రభుత్వానికి రావడం అనేటువంటిది ఆహ్వానించదగినటువంటి విషయం. అంత మాత్రం చేత మిగతా సమస్యలన్నీ కూడా మేము వదిలేస్తున్నాము, ఇవి ఇచ్చారు కాబట్టి మేము చాలా సంతోషంగా ఉన్నాము, ఇక అన్నీ మాకు ఏమి ఇబ్బంది లేదు, అయిపోయినాయి అని చెప్పేసి మేము చెప్పడానికి అవకాశం లేదులే. కానీ 2 డిఏలు అయితే ఇచ్చాము అని గొప్పగా ఈ ప్రభుత్వం కూడా ఈ మధ్య జనవరి నెలలో పండగ సందర్భంగా, పండగ ముందు పండగ సంతోషంగా జరుపుకునేటువంటి అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో 2 డిఏలు విడుదల చేశారు. అయితే ఈ విడుదల చేసినటువంటి డిఏల్లో అధికారుల వైఫల్యమా, లేకుంటే ప్రభుత్వం వైఫల్యమా, ఎవరి వైఫల్యమో మాకైతే తెలియదులే. కానీ 2 డిఏలకు సంబంధించి పాత లెక్కల ప్రకారంగా 6 ఇన్స్టాల్మెంట్స్ మాకు జమ కావాల్సి ఉంది. ఒక ఉదాహరణకి నాకే తీసుకుంటే 1 ఇన్స్టాల్మెంట్ జమ అయింది. అంటే గవర్నమెంట్ చెప్పినటువంటి దాని ప్రకారంగా 6 ఇన్స్టాల్మెంట్స్ నాకు జమ కావాల్సినటువంటి 90% సిపిఎస్ డిఏ అరియర్స్ అమౌంట్ ఒక్క ఇన్స్టాల్మెంట్ నాకు జమ అయింది.
కొందరికి అసలు అది కూడా జమ కాలేదు. డిపార్ట్మెంట్ల వైజ్గా ఉదాహరణ తీసుకుంటే నెల్లూరు మున్సిపల్ టీచర్స్కి సంబంధించి ఒక్కరికి కూడా ఒక ఇన్స్టాల్మెంట్ కూడా జమ కాలేదంటే చాలా విచిత్రం. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు జమ కాలేదంటే అది చాలా విచిత్రం. అంటే డిపార్ట్మెంట్లే ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా జమ కానటువంటి విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏంటో మాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఒక పక్క 2 డిఏలు 6 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేసామని చెప్తుంది. అధికారులు కూడా అలాగే భావించి మరి ప్రభుత్వ పెద్దలకు అదే చెప్తున్నారంట. అంటే మొన్న ఈ మధ్య మేము ఫైనాన్స్ మినిస్టర్ గారిని కలిస్తే 2 డిఏలు ఇచ్చేసామని చెప్పేసి అధికారులు అంటున్నారని చెప్పేసి అంటున్నారు. అంటే నేనేమనుకుంటానంటే 0 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చినటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. నాకైతే ఒక ఇన్స్టాల్మెంట్ జమ అయింది. 6 ఇన్స్టాల్మెంట్లకి అవ్వాల్సిన 6 ఇన్స్టాల్మెంట్కి 1 అయింది. 2 ఇన్స్టాల్మెంట్లు జమ అయిన వాళ్ళు ఉన్నారు. 3 ఇన్స్టాల్మెంట్లు జమ అయిన వాళ్ళు ఉన్నారు. 6 ఇన్స్టాల్మెంట్లు జమ అయినటువంటి వ్యక్తులు కూడా ఉద్యోగస్తుల్లో ఉన్నారు. మేమేమంటామంటే ఏ ప్రాతిపదికన మీరు ఈ సెలక్షన్ జరిగింది, ఎవరికి మీరు 0% అంటే 0 ఇన్స్టాల్మెంట్లు వేశారు, ఎవరికి మీరు 1 వేసారు, ఎవరికి మీరు 2 వేసారు, ఎందుకు వేశారు? ఆ విధమైనటువంటి గందరగోళ పరిస్థితి ఎందుకు ఏర్పడింది? ఈరోజు మీరు ఇచ్చినటువంటి పేరు మీకు రాకపోగా అదొక భయంతో కూడినటువంటి ఆందోళన మరి ఉద్యోగస్తులు రావడానికి కారణమైంది కదా. మీరు పండగ జరుపుకోండి అని చెప్పేసి ఇచ్చినటువంటి డిఏలు అసలు రానటువంటి వ్యక్తి పండగ జరుపుకోవాలన్నా ఆందోళన ఉండాలన్నా అంటే దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాడు ఈ రోజు వరకు కూడా. అంటే ప్రభుత్వాలు చెప్పినటువంటిది ఏమో కానీ మా సంఘాల్లో కొంతమంది ఉన్నారు ప్రభుత్వ పెద్దల యొక్క మెప్పు కోసం ఏమైనా చేయడం కోసం సిద్ధపడేవాళ్ళు. వాళ్ళు మెసేజ్లు కూడా ఫార్వర్డ్ చేశారు. ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్ వలన ఈ జమ కాలేదు, అతి త్వరలో 1 నెలలోనో వారంలోనో జమ అయిపోతాయంట, మేము అడిగాము ఆఫీసులు అని చెప్పేసి అని దాదాపు 1 నెల రోజులు దాటిపోతుంది, 1 నెల రోజులు అవుతుంది. ఈ 1 నెల రోజుల్లో ఏ ప్రభుత్వ పెద్ద కావచ్చు, ఏ అధికారి కావచ్చు, అంటే సంబంధిత ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, ఆర్థిక శాఖ మంత్రి గారు కావచ్చు, ఆ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల కాల. ఇది ఎందుకు ఇలా జరిగిందనండి దాని మీద మేము తీసుకెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చాం, దాన్ని పరిశీలిస్తామన్నారు. అసలు ఎందుకు ఇలాగ జరుగుతుంది అడగండి. అసలు ఆ సిఎఫ్ఎంఎస్లో ఏం జరుగుతుంది, అలాగే ఆర్థిక శాఖలో ఏం జరుగుతుంది, ఈ ట్రెజరీ శాఖలో ఏం జరుగుతుంది, ఎందుకని ఇలాగా 1, 1.5, 1, 2, 3, 4, 5, 6 అనేటటువంటి డిస్క్రిమినేషన్ ఎందుకు? ఉద్యోగస్తులు విభజన ఎందుకు తీసుకొచ్చారు, ఎలా తీసుకొచ్చారు, దేని బేసిస్ మీద మీరు ఈ జమ చేశారు అనేది మాకు అర్థం కాలేదు. అది సార్ సంగతి. అంటే మీరు మరి బకాయిల కోసమని కోర్టులో కేసు వేశారు కదా, మరి ఆ కేసు మరి ఇది వెనక్కి తీసుకునే అవకాశం సార్? నిజంగా ఈ ప్రభుత్వం కనుక 2 డిఏలు ఇచ్చేసామని చెప్పినటువంటి మాట ఖచ్చితంగా 6 ఇన్స్టాల్మెంట్స్ అందరికీ జమ అయిపోయినట్లయితే ఆ కేసు వెనక్కి తీసుకునేటటువంటి ఉద్దేశంలో మేము ఉన్నాం. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే సార్, 6 సంవత్సరాల క్రితమే అంటే 2018లో రావాల్సినటువంటి ఒక డిఏ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్కి, అంటే సెక్రటేరియట్లో అసెంబ్లీలో ఉండేటటువంటి ఉద్యోగస్తులకు 6 సంవత్సరాల క్రితం 5 సంవత్సరాల క్రితం వేసేసారు, గత ప్రభుత్వం వేసేసింది. అలాగే హైకోర్టులో పనిచేసిన ఉద్యోగస్తులకు వాళ్లకు జమ చేశారు. రీసెంట్గా వాళ్ళు కోర్టులో కేసు వేసి ఆ కేసుతో వచ్చినటువంటి తీర్పుని అమలు చేయనందుకు కంటెంప్ట్ చేసినటువంటి సెక్రటేరియట్ ఉద్యోగస్తులకు కూడా ఈ రోజు వరకు లేటెస్ట్గా 6 కాదండి, ఈ రోజు వరకు ఉన్నటువంటి డిఏలు మొత్తం కూడా వాళ్ళకు జమ చేశారు. ఒకే రోజులో జీవో ఇవ్వడము, ఆ జీవో ప్రకారంగా వీళ్ళు బిల్లులు పెట్టుకోవడము, దానికి ఎన్కాష్మెంట్ అయిపోవడం మొత్తం జరిగిపోయింది సెక్రటేరియట్లో ఉన్నటువంటి స్టేట్ సెక్రటేరియట్లో ఎంప్లాయీస్కి. ఏంటి డిస్క్రిమినేషన్? ఎలా ఇస్తున్నారు అంటే మీకు అనుకూలంగా మీకు అనువుగా ఉన్నటువంటి వాళ్లకు లేదా మీకు అనుకూలంగా మాట్లాడే వాళ్ళకి ఇస్తున్నారా, అనుకూలంగా మాట్లాడిన వాళ్ళకి ఇవ్వరా, ప్రశ్నించేటువంటి వాళ్ళకి ఇవ్వరా, లేదా ఉపాధ్యాయులకు ఇవ్వరా, లేకుంటే ఉద్యోగస్తులకు ఇవ్వరా, ఎవరికి ఇస్తున్నారు ఎవరికి ఇవ్వడం లేదనే ఒక క్లారిఫికేషన్ మాకు అవసరమైంది ఇప్పుడు. అందుకోసమే కేసు వాపస్ తీసుకుందాము అనేటటువంటి ఆలోచనలో ఉన్న మేము ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయాం. అసలు ఒక ఇన్స్టాల్మెంట్ కూడా జమ కానటువంటి వాడు నేను కేసు వెనక్కి తీసుకుంటే వాడు ఊరుకోడు కదా, నీకు బండి కాబట్టి నువ్వు తీసుకుంటున్నావా అని చెప్పేసి నన్ను అడుగుతాడు. నాకు వాస్తవానికి నాగబడింది కూడా ఒక ఇన్స్టాల్మెంటే కాబట్టి కేసు వాపస్ తీసుకునే ఉద్దేశం లేదు. అసలు ఎందుకు ఇలా జరిగింది అనేటటువంటి విషయం మీద మరలా మేము ఆ కేసులో ముందుకు వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి అంత కొంత చొరవ చూపుతుంది, అందులో అనుమానమేం లేదు. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన
మరి 25,000 కోట్లు కావచ్చు, లేకపోతే 30,000 కోట్లు కావచ్చు, ఎంతైనా వాటిలో ఎంతో కొంత వీలున్నంత వరకు జమ చేస్తా ఉన్నారు. విచిత్రమైన విషయం ఏమిటంటే గత ప్రభుత్వం అసలు ఉద్యోగుల సమస్యల మీద పెద్దగా స్పందించిన దాఖలాలు లేవని మీరే చెప్తున్నారు. జీవోలు ఇచ్చి కూడా వాటిని అమలు చేయలేదని చెప్తున్నారు. మరి జీవోలు ఇన్నున్నప్పుడు మీరు మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వం మీద ఎందుకు కేసు వేయలేదు? ఎంతో కొంత స్పందించి మీ సమస్యల పరిష్కారానికి చొరవ చూపుతున్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు కేసు వేశారు? ఇది పెద్ద ప్రశ్న. అవును, ఆ, మంచి ప్రశ్న అండి. ఒక ఉద్యోగస్తుడిగా ఆ సీట్లో ఎవరు కూర్చున్నారు, ఎప్పుడు కూర్చున్నారు అనేది నాకు అనవసరం. నేను పార్టీకి సంబంధించినటువంటి మనిషిని కాదు, ఏ రాజకీయ నాయకుడికి సంబంధించినటువంటి మనిషిని కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అంతకంటే ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అంతకంటే ముందు ఎన్టీఆర్ గారు ఉన్నారు, తర్వాత చంద్రబాబు గారు వచ్చారు, ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు, తర్వాత మరి లోకేష్ గారు వస్తారో, పవన్ కళ్యాణ్ గారు వస్తారో, మళ్ళా జగన్ గారు వస్తారో నాకు తెలియదు. మేము ఏ విషయంలోనైనా సరే న్యాయమైన పోరాటం చేయాలన్నా, ధర్నా చేయాలన్నా, ర్యాలీ చేయాలన్నా, ఒక సభ పెట్టాలన్నా, విమర్శించాలన్నా ఈ ఎవరైతే చైర్లో ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నారో ఆ రాజకీయ పార్టీనో ఆ రాజకీయ నాయకుడినో మేము విమర్శించండి. చంద్రబాబు గారు పెద్దలు, ఆయన రాజకీయంగా చాలా అనుభవం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని మేము తప్పడం. అలాగే జగన్ గారు కూడా ఏదో మనుషులు ఈ పేదవాళ్ళ గురించి వాళ్ళు ఆలోచించి ఏదో పథకాలు ఇచ్చామని చెప్పేసి ఆయన కూడా అంటూ ఉంటారు కాబట్టి ఆయన కూడా మేము పర్సనల్గా మేమేమి వ్యతిరేకించాం. అయితే ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అది ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నష్టం కలిగిస్తున్నప్పుడు, కష్టం కలిగిస్తున్నప్పుడు ఖచ్చితంగా మేము రియాక్ట్ కావాల్సిందే. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా మాట్లాడినటువంటి సంఘాల్లో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఒకటి, అలాగే 14 జిల్లాల్లో ఆ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఉద్యోగ వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎండగడుతూ, వాటిని ప్రశ్నిస్తూ మేము తిరిగినటువంటి సందర్భాల్లోనే మీరు కావాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలోనైనా సరే మీరు సమాచారాన్ని తీసుకోవచ్చు. కాబట్టి ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అనేటటువంటి తారతమ్యాలు మాకు లేవు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆలోచన చేసి 2 డిఏలు ఇవ్వడం కోసం ఏర్పాట్లు చేశారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేశాం. గత ప్రభుత్వంలో జగన్ గారు ఏదైనా సరే మాకు ఇవ్వడం కోసం అంటే నేను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పేసి మమ్మల్ని పిలిచారు కాబట్టి అప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేశాం. ఈ రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు తర్వాత ఏం చేస్తారో మాకు తెలియదులే, కానీ మాట చెప్పినప్పుడు అది మాకు ఎంతో కొంత నష్టాన్ని నివారించేది, మాకు ఆనందాన్ని కలిగించేది, మాకు లాభాన్ని కలిగించేది అయితే ఖచ్చితంగా మేము వారిని అభినందిస్తాం. అయితే ఇక్కడ కేసు వేసింది చంద్రబాబు నాయుడు గారి మీద కాదు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద కాదు. చంద్రబాబు నాయుడు గారు రాకముందే ఏవైతే 6 డిఏ బకాయిలు పేర్చి వెళ్ళారో దానికి సంబంధించినటువంటి కేసే మేము వేసాం. అంటే ఇష్యూ మీద వేసాం తప్ప ప్రభుత్వాలు అదున్నా ఇదున్నా. ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి మీరు ఈ ప్రశ్న వేశారు. జగన్ ఉన్నా వేసేవాళ్ళమే, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నా వేసేవాళ్ళమే, బీజేపీ ఏదన్నా బై మిస్టేక్ అధికారంలో ఉన్నా కానీ ఖచ్చితంగా కేసు వేసేవాళ్ళమే. అంటే మాకు రావాల్సినటువంటి హక్కుల కోసం వేస్తున్నాం తప్ప ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అనేటటువంటి తారతమ్యాలు మాకు లేవు. ఏ ఉద్యోగస్తుడు కూడా ఆ విధంగా ఆలోచించే అవకాశం లేదు. మేము న్యూట్రల్. ఏది బాగుంటే అది బాగుందని చెప్తాం, బాగలేకపోతే బాగలేదని చెప్తాం. మాకు మంచి చేస్తే దండం పెడతాం, మాకు నష్టం కలిగించి కష్టం కలిగిస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. ఇది దీని వెనక ఉద్దేశం. ఇప్పుడు మీరు సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. మరి అంటే సిపిఎస్ అంటే మీరు సిపిఎస్ నుంచి ఓపీఎస్కి మార్చాలి, అంతే కదా మీ ఉద్యమం దాన్ని. అవును. కానీ మీరు దానికి పరిమితం కాకుండా ఈ మిగిలిన ఉద్యోగుల సమస్యలు, ఉపాధ్యాయుల వర్గంలో కానీ లేకపోతే ఉద్యోగుల్లో కానీ మిగిలిన సమస్యల మీద మీరు కొద్దిగా ఎక్కువగా స్పందిస్తున్నట్లు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. దానికి కారణం ఏంటి? మీరు అన్నది నిజమే. నేను సిపిఎస్ ఎంప్లాయీస్ ఏవైతే సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో వాటిని రిజాల్వ్ చేయడం కోసం ఓపీఎస్ సాధించే ఉద్దేశంతో ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటటువంటి దాన్ని మేమందరం కలిసి స్టార్ట్ చేసుకొని దాంతో ఎంత దూరం ప్రయాణం చేయడం జరిగింది. అయితే ప్రైమరీలీ ఐఎమ్ అన్ ఎంప్లాయీ, అందులోనూ నేను ఉపాధ్యాయుడిని. ఉపాధ్యాయ వర్గానికి ఉన్నటువంటి సమస్యలు అన్నీ నాకు కూడా ఉంటాయి. కాబట్టి ఒక నాయకత్వం వహించేటువంటి స్థానంలో ఉన్నప్పుడు టీచర్ల సమస్యలను పట్టించుకోనడానికి అవకాశం లేదు. నేను కూడా టీచర్నే కాబట్టి సరే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను, ప్రాతినిధ్యాలు వహిస్తూ ఉన్నాను, కలుస్తూ ఉన్నాం ఏపీ సిపిఎస్ఏ తరఫున. రెండోది అందరూ మిగతా ఉద్యోగస్తులు అని చెప్పేసి అన్నారు. నాకు ఓపీఎస్ అనేటటువంటిది ఖచ్చితంగా కావాలి, అది నా జీవన్మరణ సమస్య.
నాకు ఓల్డ్ పెన్షన్ రావాల్సిందే, సిపిఎస్ పోవాల్సిందే. అయితే అట్ ది సేమ్ టైం నేను రిటైర్డ్ అయిన తర్వాత నాకు ఓపీఎస్ కావాలని కోరుకుంటూనే అసోసియేషన్ ఏర్పాటు చేశా. మరి ఈ ఉద్యోగం చేసేటటువంటి నా 32 సంవత్సరాలు, 34 సంవత్సరాల సర్వీస్‌లో నాకు డీఏ అవసరం లేదా? నాకు పీఆర్సీ అవసరం లేదా? నాకు ఐఆర్ అవసరం లేదా? నేను సక్రమంగా పీస్ ఆఫ్ మైండ్ తోటి పనిచేసేటటువంటి ఆ వాతావరణం నాకు అవసరం లేదా? మరి వీటికి భంగం కలిగినప్పుడు మాట్లాడకుండా ఎలా ఉండగలం? ఒక ఉద్యోగస్తుడిగా ఏదో ఒక అసోసియేషన్‌లో నాయకుడిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా అన్నింటి మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. మేము ఓన్లీ ఓపీఎస్సే అని చెప్పేసి మాట్లాడితే నేను ఇంకా ఇంట్లో కూర్చొని మాట్లాడాలి అప్పుడు. నేను ఒక టీచర్‌గా పనిచేయడానికి అవకాశం లేదు. అలాగే నాకు పీఆర్సీ అవసరం లేదని చెప్పాలి. నాకు డీఏ అవసరం లేదని చెప్పాలి. నాకు ఐఆర్ అవసరం లేదని చెప్పాలి. ఇంకా అన్నింటికంటే ఆహ్, పెద్ద విషయం ఏంటంటే, మేము చేస్తున్నటువంటి పోరాటాలను గుర్తించినటువంటి కొంతమంది పెద్దలు ఈ రాష్ట్రంలో. వాళ్ళు కూడా ఎంతో అనుభవం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి, వాళ్ళు మమ్మల్ని పిలిచి, "మీ పోరాటాలు దీనికే అంటే ఈ ఓపీఎస్ సాధన వరకే పరిమితం కాకూడదు. మీరు చాలా గట్టిగా పోరాటం చేస్తా ఉన్నారు కాబట్టి, ఒకే అంశం మీద కాకుండా మీరందరూ కూడా ఎంప్లాయీసే. ఇప్పుడు దాదాపు 3,00,000 మంది ఎంప్లాయీస్‌కి పీఆర్సీ కావాలి గదా! డీఏ కావాలి గదా! ఐఆర్ కావాలి గదా! అలాగే జరుగుతున్నటువంటి వాళ్ళకి ఇబ్బందికరమైనటువంటి అన్ని వాటి నుంచి షీల్డ్ చేసుకోవాలి గదా! కాబట్టి మీరు ఒక జేఏసీ ఫార్మ్ చేస్తాం మేము. దాంట్లో మీరు సెక్రటరీ జనరల్‌గా ఉండండి" అని జెప్పేసి గౌరవనీయులు కేఆర్ సూర్యనారాయణ గారు, మరి సీనియర్ ఉద్యోగ సంఘ నాయకుడు, ఆయన పిలిచి మమ్మల్ని ఆఫర్ చేయడం జరిగింది. అంటే మా ఉద్యమాలకు మెచ్చి. ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కి ఉన్నటువంటి క్రెడిబిలిటీకి మెచ్చి మాకు ఆ విధంగా ఆహ్, ఆహ్వానించడం జరిగింది. గత ప్రభుత్వము ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నటువంటి సమయంలో ఆయన నన్ను పిలిచి మరి ఆ విధంగా అడిగితే, మేము ఒంటరిగా కొంతవరకు చేయగలిగినటువంటివన్నీ చేశాం. ప్రాతినిధ్యాలు చేశాం, అలాగే పోరాటాలు చేశాం, ధర్నాలు చేశాం, నిరాహార దీక్షలు చేశాం. ఇంకొంత వైడర్ స్పియర్‌లో అనేక మంది లైక్ మైండెడ్ పీపుల్ కలిసి ఒక 46 సంఘాలతోటి మేము ఒక ఐక్య వేదిక అనేటువంటి జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి, మిగతా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ విషయాలు కూడా నేను తీసుకోవాల్సినటువంటి, వాటి మీద మాట్లాడాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అది అవసరం కూడాను ఖచ్చితంగా. ఉద్యోగస్తులతో పాటుగా అవుట్‌సోర్సింగ్ సంబంధించినటువంటి వాళ్ళు, కాంట్రాక్టు, ఎన్ఎంఆర్ వీళ్ళందరికీ సంబంధించినటువంటి సమస్యలు కూడా మా జేఏసీ పరంగా నేను తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది కాబట్టి, ఆ విధంగా నేను వాటిని కూడా టచ్ చేయడం జరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువగా ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడటం, తర్వాత అక్కడికి ఇక్కడికి వెళ్ళటం, అసలు ఏంటి ఇది ఈ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్య? సరే, గ్రామ వార్డు సచివాలయాలు అనే వ్యవస్థ అనేటటువంటి చాలా విచిత్రకరమైన పరిస్థితిలో ఉంది. దాన్ని తీసుకొచ్చింది ఒక ప్రభుత్వం తీసుకొచ్చారు. ఒక వ్యక్తి అధికారం ఉండగా ఆ ప్రభుత్వము మొత్తము ఉన్నటువంటి ఆ స్పియర్‌ని మార్చేసి ప్రజలకు చాలా ఈజీగా, స్మూత్‌గా వాళ్ళకి రావాల్సినటువంటి సేవలు అందించాలనే ఉద్దేశంతోటి 1,35,000 మందిని ఎంప్లాయీస్‌గా తీసుకుంది. వాళ్ళందరూ కూడా ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం, ఇంకో ప్రభుత్వం వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తులు కాదు. ఏ కులం, మతం అనేటువంటిది వాళ్ళకి అంటదు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు. వాళ్ళొక రిక్రూట్‌మెంట్ పెట్టారు. వీళ్ళకున్నటువంటి క్వాలిఫికేషన్ ద్వారా వాళ్ళు ఉద్యోగం తెచ్చుకున్నారు. ఆ ఉద్యోగం చేయవలసినటువంటి జాబ్ చార్ట్ ప్రకారంగా చేస్తా ఉన్నారు. అయితే విచిత్రం ఏంటంటే, తీసుకున్నప్పుడు ఏవైతే వాళ్ళకు జాబ్ చార్ట్ చెప్పారో, లేకుంటే ఎలాగైతే మీరు పని చేయాలని చెప్పేసి అన్నారో, దాన్ని వయలేట్ చేస్తూ అధికారులు రకరకాలుగా వాళ్ళని అత్యంత బాధాకరంగా వేధించటం, అవమానాలకు గురి చేయటం. అంటే ఏదో ఆ ప్రభుత్వంలో ఉద్యోగం వచ్చింది కాబట్టి నువ్వు ఆ ప్రభుత్వం మనిషివి అనేటటువంటి భావనని వాళ్ళు ప్రదర్శించడం అనేటటువంటిది మాకు నచ్చల. వాళ్ళు కూడా ఉద్యోగస్తులే. అందులోనూ ఈ 1,35,000 మంది ఉద్యోగస్తులు కూడా సిపిఎస్ ఎంప్లాయీస్. వాళ్ళకి ఇప్పుడు అమలవుతుంది సిపిఎస్. అంటే డైరెక్ట్‌గాను, ఇండైరెక్ట్‌గాను నేను గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగిని కాకపోయినప్పటికీ వాళ్ళందరూ కూడా సిపిఎస్ ఉద్యోగస్తులుగా నాకు అటాచ్‌మెంట్ ఉంటుంది. అలాగే వాళ్ళకు ఓన్లీ ఆ సమస్యనే నేను పరిష్కారం చేస్తాను, దానికోసం పోరాటం చేస్తానంటే కుదరదు గదా! వాళ్ళకున్నటువంటి అనేక సమస్యలు. అప్పుడెప్పుడో నేనేదో తీసుకొస్తానని జెప్పేసి ప్రగల్భాలు పలికి, ప్రస్తుతం వాళ్ళు పడుతున్నటువంటి బాధలు నేను వదిలేయలేక, వాళ్లకు అండగా నిలబడడం జరుగుతుంది ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ద్వారా. వాళ్ళని ప్రస్తుతం ఉన్నటువంటి అధికారులు గావచ్చు, ప్రభుత్వాలు గావచ్చు, వారిని చూసేటటువంటి విధానం వేరుగా ఉంటుంది. వాళ్ళు చేసేటువంటి పనిని గుర్తించకపోగా, ఎంతో కష్టపడి పనిచేసేటువంటి వ్యక్తులు కూడా వాళ్ళని అవమానపరచడం, లేకుంటే అనుమానంగా చూడడం వలన
అవమానం ఫీల్ అవుతే ఎవరికైనా సరే ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ఆ వ్యక్తిత్వ హననం జరిగినప్పుడు, ఆ వ్యక్తిత్వానికి భంగం కలిగినప్పుడు ఖచ్చితంగా మానసిక ఆందోళన అనేటువంటిది ఉంటుంది. ఏ ఉద్యోగస్తుడికైనా, ఈ మనిషి జనరల్‌గా మనిషి పుట్టినటువంటి ప్రతి వాడికి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో 30 సంవత్సరాలు, 40 సంవత్సరాల వయసున్నటువంటి వ్యక్తులు, వాళ్ళందరూ కూడా 25-40 సంవత్సరాల మధ్య వయసు ఉన్నటువంటి వ్యక్తులు. వాళ్ళకి గుండెపోట్లు రావటం ఏంటండి? అది కూడా అంత ఫ్రీక్వెంట్‌గా రావటం ఏంటి? అంటే వాళ్ళేనా మనుషులు? మిగతా వాళ్ళంతా ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మనుషులు కాదా? ఎందుకంత మానసిక ఆందోళన? వాళ్ళని అధికారులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కసారి మీరు గనుక వాటి మీద ఫోకస్ చేస్తే, ఈ అధికారులకు పిచ్చెక్కిందా? లేకపోతే అసలు వాళ్ళని చూసేటువంటి దృష్టి ఏంటి అనేటువంటిది మీకే అర్థమవుతుంది. మొన్న ఈ మధ్య ఒక జిల్లా కలెక్టర్ గారు, మీరందరూ కూడా ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే మానుకొని వెళ్ళిపోండి అని చెప్పేసి అన్నారు. బాగుంది. ఉద్యోగం చేయడం ఇష్టం లేకుండానే పరీక్షలు రాశారా? అన్ని టెస్టులు పాస్ అయ్యి మరి ఉద్యోగం చేస్తా ఉన్నారా? మీరు చెప్పినటువంటి ప్రతి అడ్డమైన పని చేస్తా ఉన్నారా? వాళ్ళ జాబ్ తోటి సంబంధం లేనటువంటి పనులు కూడా వాళ్ళ చేత చేపిస్తా ఉన్నారు కదా! రాజకీయపరమైనటువంటి ఒత్తిడిని ఎదుర్కొంటా ఉన్నారు కదా! మరి ఇన్ని చేస్తా ఉంటే మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి అంటే ఇదే మాట. నీకు ఇష్టం లేకపోతే నువ్వు రిజల్ట్ తేలేకపోతే వెళ్ళిపోమని చెప్పేసి ఈళ్ళెవరైనా సరే, కలెక్టర్ అయినా, స్వీపర్ అయినా ఉద్యోగస్తుడే. ఈ విషయాన్ని చాలా కన్వీనియంట్‌గా మర్చిపోతున్నారు చాలామంది. నేను కలెక్టర్‌ని కాబట్టి నేను దైవాంశ సంభూతుడని, ఐఏఎస్‌ని కాబట్టి నేను చెప్పినటువంటిది శిలాశాసనం అని చెప్పేసి భావించేటువంటి మనుషులు ఈరోజు తయారయ్యారు. అది తప్పు. కలెక్టర్ అయినా, స్వీపర్ అయినా ఉద్యోగస్తుడు ఉద్యోగస్తుడే. స్వీపర్‌కు ఉండేటటువంటి ఉద్యోగము కలెక్టర్‌కి కూడా అదే ఉద్యోగం, ప్రభుత్వం నుంచి జీతం తీసుకొని ప్రజల సొమ్ము ద్వారానే తీసుకుంటున్నారు. ఈయనకు ఉండేటువంటి ఉద్యోగం ఆయన ఏం చేస్తాడో దాన్ని నిర్దేశిస్తారు. ఆయన అది చేస్తాడు స్వీపర్. మరి కలెక్టర్‌కి చేయాల్సినటువంటి పనులు ఆయనకు నిర్దేశిస్తారు. అంతేగాని నువ్వు డైరెక్ట్‌గా, పర్సనల్‌గా ఎవరి మీద అధికారం చెలాయించడానికి, వాళ్ళని అవమానపరచడానికి, వాళ్ళని హేళన చేయడానికి కలెక్టర్‌కి కాదు కదా, ముఖ్యమంత్రి గారికి కూడా ఆ హక్కు లేదు. చేయాల్సినటువంటి పని ఉంది, చెప్పి చేయించుకోండి. అది కూడా రేషనల్‌గా ఉండాలి. వాళ్ళకి ఇచ్చినటువంటి పనిని చేయగలరా? లేకుంటే వాళ్ళకి సంబంధించినటువంటి పనేనా? ఇవన్నీ చూసుకొని చేయించుకోవాలి తప్ప, ఎవరి మీదో కోపం, ఇంట్లో ఏదో తగాదైతే ఇక్కడికి తీసుకొచ్చి గ్రామవార్డు సచివాలయాల మీద కోపం చూపించేటువంటి అధికారులు ఎక్కువైనటువంటి సందర్భంలో వాళ్ళ తరపున ఈ సోకాళ్ళు చెప్పుకుంటున్నటువంటి జేఏసీ నాయకులు కావచ్చు, లేకుంటే ఈ సంఘాల నాయకులు కావచ్చు, ఎవరు కూడా ఎక్కువగా వారికి అండగా నిలబడినటువంటి సందర్భంలో మరి నేను కొంత అడ్వాంటేజ్ తీసుకొని మరి వాళ్ళకి అండగా నిలబడడం కోసం ప్రయత్నం చేయడం జరిగింది. నిలబడతాం ఖచ్చితంగా. వాళ్లకు జరిగేటటువంటి అన్యాయాలు ఈ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కానీ మేము ముందడుగులో ఉంటాం వాళ్లకు న్యాయం చేసేటువంటి పరిస్థితిలో. ఇదండి బాజీ గారు చెప్పే సంగతి. డిఏ కొంతమందికి మాత్రమే మరి ఆ ఇన్స్టాల్మెంట్లు జమ అయినాయి. ఒకవేళ కనుక అందరికీ జమ అయితే ఖచ్చితంగా కేసు కూడా విత్డ్రా చేసుకుంటామని చెప్తా ఉన్నారు. ఈ సచివాలయ ఉద్యోగులు ఇబ్బందుల్లో ఉన్నారు కాబట్టి వారి తరఫున పోరాటం చేస్తున్నానని చెప్తూ ఉన్నారు. ఓకే అండి, థ్యాంక్ యూ, కృతజ్ఞత. థ్యాంక్ యూ.